మీ యొక్క ధరల పెరుగుదలే కాదు, ఎజెండాలో ముఖ్యమైన కాంతి ఏదైనా ఉందో చెప్పండి. ఎజెండాలో ఉన్న ప్రతి ఐటెం కూడా ముఖ్యమైనది. మీరు ఒక అంశం పట్టుకొని మిగతా అంశాలన్నింటిని కూడా నీరు గారుస్తున్నారు. దీన్ని కూడా ప్రాపర్ ఫామ్లో రండి, తప్పకుండా చర్చిద్దాం. ఇది అందరి ప్రజలకు సంబంధించింది, నేను కాదంటలే. కానీ రెగ్యులర్ ఎజెండాని జరగనికపోవడం బాధాకరం. దయచేసి కూర్చోండి. మీరు ఒక అంశం పట్టుకొని మిగతా అంశాలన్నింటిని కూడా నీరు గారుస్తున్నారు. దీన్ని కూడా ప్రాపర్ ఫామ్లో రండి, తప్పకుండా చర్చిద్దాం. ఇది అందరి ప్రజలకు సంబంధించింది, నేను కాదంటలే. కానీ రెగ్యులర్ ఎజెండాని జరగనికపోవడం బాధాకరం. దయచేసి కూర్చోండి ప్లీజ్. ఇప్పటికి మీరు అధికారంలోకి వచ్చి 2 బడ్జెట్లు పెట్టినా ఒక్క దాంట్లో అయినా 5 రూపాయలైనా ఈ ధరల స్థిరీకరణ నిధి కోసం కేటాయించారని అడుగుతున్నా. పెరుగుతున్న ధరల్ని మీరు చూస్తూ ఉన్నారే కానీ వాటిని తగ్గించడానికి ఏమైనా చేశారని నేను అడుగుతున్నాను. ఉల్లిపాయలతో ప్రభుత్వాలే కూలిపోయాయి, పెరుగుట ప్రభుత్వాలు విరుగుట కొరకు అన్నట్టుగా. మరి గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం కూడా మీరు చూశారు, ఉల్లిపాయల ధరలతో గల్లంతైంది.